స్వయం ప్రకాశ రూపమై తేజోవంతమైన అరుణారుణ వర్ణముతో ప్రకాశించే లలితాంబికను వర్ణించే దివ్య స్తోత్రరాజము శ్రీ లలితా త్రిశతి నామార్థములు 12వ భాగము. ఏకాంత పూజిత. ఏకము అనగా తాను తప్ప అన్యులెవరూ కూడా లేనిది. వేదములు పరమేశ్వరి లలితాంబికను ఏకమేవా అద్వితీయం బ్రహ్మ అనగా పరబ్రహ్మ స్వరూపము ఒకటే తప్ప అన్యులెవరూ లేరు అని వ్యాఖ్యానించినవి. కనుక ఆ తల్లి అద్వితీయము, ఏకాంతమున పూజింపబడినది. మానవ జీవితములో ఈశ్వరునిచే సృష్టించబడిన మాయను, అవిద్యను గనుక సాధనతో తొలగించుకున్నట్లయితే ఇక మిగిలేది సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపిణి అయిన మాతయే. వేదములు పరమేశ్వరిని యత్ సాక్షాత్ బ్రహ్మ అనగా ఏది సాక్షాత్ అపరోక్షమైన బ్రహ్మస్వరూపమో ఆ తల్లియే దేవి అని వ్యాఖ్యానించినది. ఏకస్య అంతే పూజిత అనగా ఏకాంతమై అన్యులు చొరబడలేని హృదయము. అటువంటి ఏకాంత ప్రదేశమైన హృదయ గుహాంతర్వర్తి అయి పూజలందుకొను మాత కనుక లలితా త్రిశతి స్తోత్రము పరమేశ్వరిని ఏకాంత పూజిత అన్న నామముచే కీర్తించింది. శ్వేతాశ్వతర ఉపనిషత్తు పరమేశ్వరిని గుహా నివాతాశ్రయేణ ప్రయోజయేత్ అనగా గుహ మొదలైన స్థలములందు ధ్యానము చేయుట ప్రయోజనము అని వ్యాఖ్యానించింది. అందువలన ప్రకృతి స్వరూపమైన పరమేశ్వరిని ప్రాకృతికముగా ప్రశాంతమైన ఏకాంతమైన స్థలములలో ఆరాధించుట మేలు కనుక కూడా ఆ తల్లి ఏకాంత పూజిత అని కీర్తించబడినది. ధ్యాన పద్ధతులలో అంతర్యాగము, బహిర్యాగము అని 2 పద్ధతులు ఉన్నాయి. బహిర్యాగములో సాధకుడు ఆచరించే ధ్యాన పద్ధతులు వాక్కు ద్వారా కానీ క్రియల ద్వారా కానీ బయటకు వ్యక్తమవుతాయి. కానీ అంతర్యాగములో సాధకుడు సమాధినిష్ఠుడై ఉంటాడు. అతని లోపలే ధ్యాన ప్రక్రియ నడుస్తూ ఉంటుంది. ఈ 2 మార్గములలో అంతర్యాగము అత్యంత ఉత్తమమైనది. ఎందుకంటే ఈ పద్ధతిలో అతడు మరెవరి ప్రమేయము లేకుండా రహస్యముగా జగన్మాతను ఏకాంతముగా ఆరాధిస్తూ ఉంటాడు. లలితా సహస్రనామములు పరమేశ్వరిని అంతర్ముఖ సమారాధ్య, బహిర్ముఖ సుదుర్లభ అనే నామములతో స్తుతించినాయి. జగద్గురువులు ఆదిశంకరులు సౌందర్యలహరిలోని 9వ శ్లోకములో ఏకాంతముగా ఈశ్వరునితో విహరించే శ్రీ మహాకామేశ్వరిని గురించి ఈ విధముగా తెలిపారు. మహీం మూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపదం సహస్రారే పద్మే సహరహసి పత్యా విహరసే. అమ్మా, మూలాధారము, మణిపూర, స్వాధిష్టాన, అనాహత, విశుద్ధ ఆజ్ఞాచక్రములలో భూమి, జల, అగ్ని, వాయు, ఆకాశ మనస్తత్వములను దాటి సహస్రదళ పద్మములో రహస్యముగా ఏకాంతముగా శివునితో విహరిస్తుంటావు. అటువంటి మాతను అంతర్యాగము ద్వారా ఏకాంతముగా పూజించడమే ఉత్తమము కదా. ఏధమాన ప్రభ, ప్రభ అనగా కాంతి.
ఏధమాన అనగా వృద్ధి పొందుతున్న లేదా విస్తరిస్తున్న అని అర్థము. లలితా త్రిశతి స్తోత్రము పరమేశ్వరిని సగుణ రూపముగా కాక ఆమె నిర్గుణతత్వమును పంచదశీ మంత్రములోని వాగ్భవ కామరాజ శక్తి కూటములతో కూడిన స్వరూపముగా వర్ణించాయి అన్న విషయమును తెలుసుకునే ఉన్నాము. జగన్మాత ఒక కాంతిపుంజము. దేవతల సంరక్షణార్థము ఆ తల్లి సశరీరిణిగా ఆవిర్భవించినప్పుడు కూడా ముందుగా అత్యంత తేజోవంతమైన ప్రకాశవంతమైన కాంతిపుంజము ఆవిర్భవించినది అన్న విషయమును దుర్గా సప్తశతి స్పష్టముగా వివరించింది. చిదగ్నికుండము నుండి లలితామాత ఆవిర్భవించే సమయములో ఆ తల్లి యొక్క సగుణ రూపము వ్యక్తమవడానికి ముందు ఉదయిస్తున్న 1000 మంది సూర్యుల యొక్క ఎర్రటి కాంతి ఆవిర్భవించినది అని ఉద్యద్భాను సహస్రాభ అన్న నామములో కీర్తించాయి. ఏధమాన ప్రభా అని లలితా త్రిశతి స్తోత్రము కీర్తించిన పరమేశ్వరి రూపము ఆ తల్లి యొక్క పరరూపము. ఆ రూపమునకు ఆది అంతములు ఉండవు. అది ఒక తేజో రూపము. ఈ రూపము మన యొక్క మాంసనేత్రములకు గోచరము కాదు. ధ్యానములో 2 కనుబొమల మధ్య భూమధ్య ప్రదేశములో ఆజ్ఞాచక్రములో దృష్టిని కేంద్రీకరించి పరమేశ్వరి యొక్క ప్రకాశమును దర్శించగలిగినట్లయితే ఎవరికైతే అరుణారుణమైన ఎర్రని వర్ణము భూమధ్యములో దర్శనమవుతుందో వారికి ఏధమాన ప్రభా అని కీర్తించబడిన తల్లి దర్శనము లభించినట్లే వారు ధన్యులు. ఈ స్వరూపమును పరబ్రహ్మస్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలోని 11వ అధ్యాయమైన విశ్వరూప దర్శన యోగములోని 12వ శ్లోకములో ఎంత అద్భుతముగా వివరించారో చూడండి. దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుత్థితా యది భాః సదృశీ సా స్యాద్ భాసంతస్య మహాత్మనః. 1000 సూర్యులు ఒక్కసారిగా ఉదయిస్తున్న కాంతి ఒకసారి ఆకాశములో ఉద్భవించినట్లయితే అదే పరమాత్మ స్వరూపము. జగన్మాత లలితాంబిక యొక్క కాంతి సర్వాతిశయము. వేదములు ఆ తల్లిని తమేవ భాంతమనుభాతి సర్వం అనగా అమ్మ స్వయం ప్రకాశమానమై తేజోవంతమైన నీ కాంతి వలననే జడరూపమైన ఈ బ్రహ్మాండము మొత్తము ప్రకాశించుచున్నది. ఈ విధముగా సర్వాతిశయా ప్రభాభాసురమైన జగన్మాతను లలితా త్రిశతి స్తోత్రము ఏధమాన ప్రభా అని కీర్తించుటలో అతిశయోక్తి ఏమున్నది? అటువంటి అరుణారుణ కాంతిపుంజ స్వరూపమైన పరబ్రహ్మ స్వరూపిణి శ్రీ లలితాంబికకు కోటానుకోట్ల ప్రణామములు. మిగిలిన నామార్థముల వివరణ తరువాతి భాగములో.